హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. నేనైతే నాగుల చవితి పూజ ఇలా చేసుకున్నాను. బట్ ఈసారి నాకు టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరలేదు. కానీ ఇంట్లో ప్రశాంతంగా అయితే పూజ చేసుకోగలిగాను. వెళ్దామనుకున్నాను బట్ కుదరలేక వెళ్ళలేదు. సరే ఇంట్లో కూడా హ్యాపీగా సంతోషంగా చేసుకుందాం అనుకొని ఇంట్లో దేవుడికి ఫస్ట్గా దీపం పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత కావాల్సినవి అరేంజ్ చేసుకొని మంచిగా కింద అయితే కూర్చొని మేము మా ఫ్యామిలీ నలుగురం అయితే ఈసారి అభిషేకం చేసేసుకొని పూజ అయితే చేసుకోగలిగాము. పూజకి నేను ప్రసాదాలు ఏం చేశాను అంటే నువ్వులు ఉండలు అండ్ పొరితో పాటు కొంచెం బెల్లం అండ్ చలిమిడి అండ్ కొంచెం పాలు అయితే ప్రసాదంకి తీసుకున్నాను. అండ్ ఫ్లవర్స్ అండ్ ఇదేమో కార్న్ గార్డెన్ అంటారు కదా, అది అన్నమాట. మనం ఉండే ప్లేసెస్ని బట్టి మన పూజా విధానాలు కూడా కొంచెం మారుతుంటాయి కదా. నేను చేసుకున్న పూజలో కొంచెం మార్పు చేశాను ఈసారి. ఇది వరకు అయితే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళం నాగుల చవితికి, ఇంట్లో దీపం పెట్టేదాన్ని. బట్ ఈసారి నా పూజని కొంచెం మార్చుకొని నాకు కావాల్సినట్టుగా నాకు హ్యాపీనెస్ని ఇచ్చేటట్టుగా అయితే ఈసారి పూజ చేసుకున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అన్నమాట నా నాగుల చవితి పూజ అయితే. సో ముందు రోజు పూజ ఇలా చేసేసుకొని హాయిగా ఫొటోస్, ఒక మెమరీ కోసం ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ ప్లేట్, ఆ పాలు అదంతా నేను నెక్స్ట్ డే తీసిన తర్వాత డైలీ పూజ గదిలో దీపం వెలిగించుకునేటట్టు అరేంజ్ చేసుకున్నాను.